హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో పాలకూరతో పప్పే కాకుండా పాలకూర ఉల్లికారం వేసి తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నం కొంచెం తినే వాళ్ళైనా ఒక ముద్ద ఎక్కువ తినేస్తారు. మరి ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా పాలకూరని నేను ఇక్కడ ఒక 2 గుప్పెళ్ళ వరకు తీసుకున్నాను. ఇదైతే చాలా లేతగా ఉందండి. ముందుగా దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం ఏ ఆకుకూర తీసుకున్నా ముందు ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత దీన్ని సన్నగా తరుక్కోవాలి. అప్పుడే దీనిలో ఉన్న పోషక విలువలైతే పోవు. మనం ఒక్కొక్కసారి అయితే సన్నగా తరిగేసుకున్న తర్వాత కడుగుతారు చాలామంది. అలా కడగకూడదండి. ఇలా కడిగేసిన తర్వాత ఇలా సన్నగా తరుక్కోవాలి. నేను ఇక్కడ ఈ విధంగా తరిగిన తర్వాత ఇప్పుడు ఉల్లికారానికి కావలసిన ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 5 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మీరు ఇంకొంచెం ఎక్కువ ఉల్లికారం కావాలి అంటే మరికొన్ని ఉల్లిపాయలైనా వేసుకుని చేసుకోవచ్చు. దీనిలో 6, 7 వెల్లుల్లి రెబ్బల్ని, రుచికి సరిపడా సాల్ట్‌ని, అలాగే ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీరు కారం ప్లేస్‌లో ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలో పోపు సామాను పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇలా ఈ తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత దీనిలో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా చిటపటమన్నప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఇది బాగా వేగే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని వేయించుకోవాలి. ఇది ఎంత వేగితే అంత కూర టేస్ట్ బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు దీన్ని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. చూసారు కదా, కొంచెం అడుగు పడుతుంది. ఇలా అడుగు పడితే అయినా కొంచెం బాగుంటుంది కూర. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీనిలో మనం తరిగి పెట్టుకున్న పాలకూరని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే అటు ఇటు పడిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేస్తూ ఉడికిన తర్వాత మిగిలిన కొద్దిగా వేసుకుంటూ ఈ కూరని మనం తయారు చేసుకోవాలి. ఈ ఉల్లికారం బాగా వేగిన తర్వాత పాలకూర చాలా త్వరగానే వేగుతుందండి. ఇలా అంతా వేసిన తర్వాత మరి కొంచెం సేపు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కూరని దించేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.